హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ పెట్టిన ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా జనాలు ఆరోగ్యం మీద అలాగే అందం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. దానికోసం రకరకాల ఐటమ్స్ వాడుతూ ఉంటారు. ఈరోజు ఎన్నో కెమికల్స్ ఐటమ్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చర్మం పాలిపోవడం కానీ, అలాగే ఆరోగ్యం పాడవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన ఒక కంపెనీ ఏం చేస్తుందంటే, ఎటువంటి కెమికల్స్ లేకుండా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఆ కంపెనీ ఏంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, కంపెనీ మనకు ఎలా సపోర్ట్ చేస్తుంది, అసలు ఇటువంటి పూర్తి వివరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కంపెనీ విషయానికి వస్తే గ్రీన్ జెన్ న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే రకరకాల కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది, ఎటువంటి కెమికల్ లేకుండా. ఈరోజు ఎంతోమంది యువత మనం చూస్తూ ఉంటాం మార్కెట్లో. అందం కోసం ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు, అందంగా కనిపించాలని. ఇలాంటి వాళ్ళు ఎన్నో రకాల కెమికల్తో కూడిన క్రీములు వాడుతూ ఉంటారు. అలాగే షాంపూలు, కెమికల్ షాంపూస్, ఫేస్ క్రీమ్లు, ఇటువంటి రకరకాలు వాడుతూ ఉంటారు, ఎంతో నష్టపోతూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కంపెనీ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేస్తుంది. దాన్ని డీలర్స్గా, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు 2 రాష్ట్రాల్లో అవకాశం ఇస్తుంది. అలాగని డీలర్ తీసుకున్న వ్యక్తి, డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వ్యక్తి మార్కెట్ సేల్ చేసుకోవాలంటే సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కంపెనీ చెప్తుంది. కేవలం మీరు డీలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ అక్కడ పాయింట్ ఒకటి పెట్టుకొని కంపెనీ ఏదైతే కంపెనీ ఆర్డర్లు పంపిస్తుందో వాళ్ళ కస్టమర్స్కి డెలివరీ చేస్తూ మీరు ఈజీగా ప్రతి నెల 50,000 నుంచి ₹1,00,000 వరకు గ్యారంటీ ఆదాయం సంపాదించవచ్చని కంపెనీ చెప్తుంది. అలాగే ఈ కంపెనీలో మరి ఎవరికి ఇప్పుడు ఈ వ్యాపారం చేయాలంటే మరి ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు చేయగలరు ఈ వ్యాపారం అంటే, ఇంటి నుండి వ్యాపారం చేయొచ్చు. ఎక్కడ పెద్ద పెద్ద షాపులు తీసుకోవాల్సిన అవసరం లేదు, గోడౌన్లో అవసరం లేదు, రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంటి నుండే మీ వ్యాపారం చేయొచ్చు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని కంపెనీకి ఒక సమాచారం ఇవ్వండి. ఆ కంపెనీలో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా మీ ఇంటికి చేరవేస్తారు. ఇక ఇంటి నుండి వ్యాపారం అంటే ఏం ఖర్చు ఉంటుంది ఫ్రెండ్స్, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ఇంటి నుండి వ్యాపారం మనం చేస్తున్నాం కదంటే కంపెనీ అన్నీ చూస్తుంది. కంపెనీ ఎవరికి సరుకు ఇవ్వాలనో ఆ వ్యక్తికి మీరు సరుకు డెలివరీ చేసి ఆదాయం సంపాదించడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఎటువంటి మార్కెటింగ్ కానీ, అలాగే సేల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇకపోతే కంపెనీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, మరి ఈ విధంగా వ్యాపారం ఇస్తాను ఇంకేదైనా సపోర్ట్ చేస్తుందంటే, ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా కొన్ని ఆన్లైన్ సాధనాలు ఉన్నాయి. ఆఫ్లైన్లో మనం వ్యాపారం చేస్తాం, ఆన్లైన్లో కూడా వాటి ద్వారా కూడా కంపెనీ ప్రోడక్ట్ అమ్మితే అవి మీ ద్వారా వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఆదాయం కూడా మీకే ఇస్తుంది. మరి ఎవరికి సూటబుల్ అవుతుంది ఈ వ్యాపారం? ఖాళీగా ఉండే వ్యక్తులు, గృహిణులు, అలాగే నిరుద్యోగులు, అలాగే ఇంటికాడ ఖాళీగా ఉంటున్న వ్యక్తులు, రిటైర్డ్ అయిన వ్యక్తులు, అలాగే ఏదైనా వ్యాపారం చేస్తూ సపోర్ట్ ఆదాయం కోరుకునే వ్యక్తులు, లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే వ్యక్తులు, ఇలాంటి ఏ వ్యక్తికైనా, ఏ క్యాడర్ వ్యక్తికైనా కానీ ఈ వ్యాపారం అద్భుతంగా సూటబుల్ అవుతుంది. మరి కస్టమర్స్ మరి ఇంత న్యాచురల్ ఆయుర్వేదిక ఎటువంటి కెమికల్ లేని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వీళ్ళు అమ్ముతున్నారు. మనం ఉదాహరణ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, హెయిర్ ఆయిలు, హెయిర్ షాంపూ, స్కిన్ కేర్ జెల్లు, ఫేస్ క్రీము, బాడీ వాషు, లిప్ బాము, అలాగే స్కిన్ వైట్నింగ్ క్రీము, ఫేస్ ప్యాకు, ఫేస్ మాస్కు, ఇలా ఒక కాస్మెటిక్ ప్రొడక్ట్స్, అన్ని రకాల కాస్మెటిక్ కెమికల్ లేని. ఇది ప్రధానంగా నేను ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానంటే, వీళ్ళు ఆ తయారు చేసే విధానమే అద్భుతంగా ఉంది. ఆ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి. అలాగే వీళ్ళు సేల్స్తో పాటుగా వీళ్ళు తయారు చేసే క్వాలిటీలో రకరకాల ఈ ఫేస్ ప్యాకుల్లో కూడా అద్భుతమైన క్వాలిటీ. అలాగే అమ్మకం విషయంలో ఒక డీలర్షిప్ తీసుకున్న వ్యక్తికి కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వ్యక్తికి కానీ వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. అలాగే మీకు ఈ ఆదాయం విషయంలో కూడా తక్కువగా 50,000 నుండి ₹1,00,000 గ్యారంటీ ఆదాయమే కంపెనీ చెప్తుంది. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయానికి వస్తే పెట్టుబడి. మరి అంతా బాగానే ఉంది, మరి పెట్టుబడి ఏం కావాలా? అలాగే కంపెనీకి ఏమన్నా మనం లాయల్టీ ఫీజు కట్టాలన్నా, అలా కంపెనీకి డిపాజిట్ చేయాలంటే అలాంటి ఏమీ అవసరం లేదు. మీరు రూపాయి కూడా లాయల్టీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కంపెనీ ఏ డిపాజిట్ మీ దగ్గర తీసుకోదు. కేవలం ₹2,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే దానికి మీకు కంపెనీ సరుకు ఇస్తుంది. ఆ సరుకు సేల్ చేస్తూ మీరు ఆదాయం సంపాదించవచ్చు. ఇంత స్పష్టంగా ఉంది కదా. ఎటువంటి డిపాజిట్ లేదు, ఎటువంటి లాయల్టీ ఫీజు లేదు, ఎక్కడా 10 పైసలు మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అలాగే కంపెనీ ఏం చెప్తుంది, ఇంటి దగ్గర నుంచి వ్యాపారం చేసుకోవచ్చు చెప్తుంది. అలాగే షాప్ తీసుకోండి, అలాగే పెద్ద వ్యాపారం చేయండి కంపెనీ చెప్పడం. ఏ వ్యక్తి అయినా ఇంటికాడ నుంచి కూడా చేసుకొని ఈజీగా మీరు డబ్బు సంపాదించవచ్చు అని చెప్తుంది. ఇక ప్రధాన విషయానికి వస్తే, ఈరోజు మనం ఏ వ్యాపారం చేసినా ఆదాయమేగా.
జనరల్‌గా ఈ ఏ ప్రొడక్ట్ మీదైనా గానీ 20-20% ఆదాయం వస్తున్నది అని చెప్తుంది కంపెనీ. ఆ ఆదాయాన్ని మనకి 50,000కు తగ్గకుండా 1,00,000 దాకా ఇంచుమించు 1,00,000 దాకా ఆదాయం వస్తుందని కంపెనీ చెప్తుంది. ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనుకుంటాను. ఈరోజు ప్రొడక్ట్స్ నేచురల్‌గా ఆయుర్వేదికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి జనరల్‌గా ప్రతి చోట వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి వాడకుండా అసలు మనిషి బయటికి పోయే అవకాశమే లేదు. ఎందుకంటే అందం మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆడ లేదు మగ లేదు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అందరికీ అవసరమైనవి అలాగే కల్తీ లేని కెమికల్ లేని ఇంత మంచి వ్యాపారము మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతోమందికి అవకాశం ఉన్నదని కంపెనీ చెప్తుంది. కంపెనీ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్, వినియోగించుకోండి. మీరు ఈ వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చిన వ్యక్తి కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. ఆయన మీకు స్పష్టమైన సమాచారం ఇస్తాడు. అసలు ఏం చేయాలి, ఎలా వ్యాపారం ముందు ఎలా తీసుకెళ్ళాలి, దీంట్లో విధి విధానాలు ఏంటి, దీంట్లో సాధక బాధకాలు ఏంటి అనేది కూడా మీరు మొత్తం తెలుసుకోండి. ఈరోజు చాలామంది ఈ వ్యాపారం ఏ వ్యాపారం ప్రారంభించినా ఈ వ్యాపారం ప్రారంభించినా తెలుసుకోకుండా ప్రారంభిస్తున్నారు. కొంత అవగాహన లేకుండా మనం ప్రారంభించడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా మనం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలా కాకుండా మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఆ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందో కాదని కూడా మీకు ఆ అవగాహనతోనే వస్తుంది మనకు ఆ ఐడియా. వినగానే మనకు అర్థం కాదు. కంపెనీ ప్రతినిధి మీకు ప్రతి విషయానికి స్పష్టమైన విధానం చెప్తారు. అసలు మీకు ఏది డౌట్స్ ఉన్నాయి, డౌట్స్ మొత్తం పేపర్ మీద రాసుకోండి. అలాగే వాళ్ళ కాడ ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం మీరు అడగండి. అలాగే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారో అడగండి. అలాగే వాళ్ళ బిజినెస్ మోడ్ ఏ విధంగా ఉందో అడగండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల గురించి అడగండి, కంపెనీ గురించి అడగండి. ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మీరు ఏ ఊరైనా పర్వాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇది జరగకపోవడం ఈ ఊర్లో జరుగుతుంది, ఈ ఊర్లో జరగదు ఇలా అనే కాదు. ఆ ఏరియాను బట్టి మన సేల్స్ ఉంటుంది. కొంచెం పెద్ద టౌన్ అయితే ఎక్కువ సేల్స్ ఉంటుంది, కొంచెం చిన్న టౌన్ అయితే తక్కువ సేల్స్ ఉంటుంది. కానీ వ్యాపారం అయితే ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఇలాంటి ఏదైనా కానీ ఈ లో ఇన్వెస్ట్మెంట్ అంటే 2 లక్షల రూపాయల పెట్టుబడి అంటే తక్కువ పెట్టుబడి, ఎటువంటి మనము లోపల ఇంటీరియర్ బిగించుకోవాల్సిన అవసరం లేదు, షాప్ రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా తక్కువ పెట్టుబడి. అలాగే కంపెనీ ఎటువంటి డిపాజిట్ తీసుకోలేదు, డీలర్షిప్ ఇస్తుంది మీకు. ఇంత తక్కువ పెట్టుబడితోటి మనం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాగే మీరు పెట్టే ఏ పెట్టుబడి అయితే ఉందో అది కంపెనీ నామ్స్ ప్రకారము నెలకి 50,000 మిగిలిన మీరు పెట్టిన 4 నెలల్లో మీ డబ్బులు రిటర్న్ అవుతుంది. మీరు 4 నెలల నుంచి పూర్తి ఆదాయాలు ఉంటారు. అసలు పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తారు. ఎందుకంటే మీరు 4 నెలల కల్లా మీ ఆదాయం మీకు వచ్చేస్తుంది కాబట్టి. అదే మీ వ్యాపారం కొంచెం బాగా జరిగి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయిందనుకోండి, అది అనుకున్నట్టుగా నెలకు ₹1,00,000 వస్తే 2 నెలల్లోనే మీ పెట్టుబడి రిటర్న్ అవుతుంది. ఇంత మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మొత్తం తెలుసుకోండి. ఈరోజు తెలుసుకున్న వ్యక్తి ఏదైతే పూర్తిగా తెలుసుకుంటాడో దీనికి సంబంధించిన లైసెన్సులు ఏముంటాయి, అలాగే ఏమైనా తీసుకోవాలన్నా అవసరం లేదా, అలాగే ఇవన్నీ ఇంకేదైతే ఉన్నాయో మొత్తం పేపర్ మీద రాసుకోండి, స్పష్టంగా రాసుకోండి. కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. మొత్తం తెలుసుకున్న తర్వాత మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారం ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఒకరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్క వ్యక్తికైనా షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.